హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ 'బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'కోరుకున్న ప్రేమ' ఎపిసోడ్ 68. నువ్వు నేననుకున్నంత అమాయకురాలివి కాదే. నువ్వనుకున్నది ఏది జరగదు హనీ. అనవసరంగా నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు. నువ్వు నా కోపాన్ని బేర్ చేయలేవు అనేసి వెళ్ళి డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని స్టీరింగ్ అందుకుంటాడు అర్జున్. నేను నీ కోపాన్ని కూడా ఇష్టంగా భరిస్తాను బావ. నువ్వు కాదు అన్నా సరే అంది హని. ఈ పిచ్చి పిచ్చి మాటలే వద్దు అనేది. నాది పిచ్చి కాదు బావా, నీ పైన పిచ్చి ప్రేమ. నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా హని? నీకు నాకన్నా మంచివాడు భర్తగా వస్తాడే, ఎందుకది అర్థం చేసుకోవడం లేదు నువ్వు? నాకు ఆ మంచివాడు వద్దు బావా, నువ్వే కావాలి. చాక్లెట్ అనుకుంటున్నావంటే నువ్వు, కావాలి అనగానే ఇవ్వడానికి. ఏమో అదంతా నాకు తెలియదు. నాకు నువ్వు కావాలి అంతే. ఇది ఫైనల్. ఏ లేకపోతే ఏం చేస్తావే? మళ్ళీ పురుగుల మందు తాగి చేయి కట్ చేసుకొని సూసైడ్ చేసుకుంటావా? అని డ్రైవింగ్ చేస్తూనే హనీ వైపు చూసి కళ్ళు ఎగరేస్తాడు అర్జున్. అంతే హనీ తన నోటిని బావురు కప్పలా ఇంతలా తెరిచి సు సూసైడ్ ఏంటి బావా అంది. మన దగ్గర కవరింగ్లు వద్దు పాప. నేనేం కవర్ చేశాను బావా ఇప్పుడు? నీ ఎదవ వేషాలు నా దగ్గర కాదు హనీ. నువ్వేం చేశావో నాకు ప్రతి ఒక్కటి క్లియర్‌గా తెలుసు. కాబట్టి నువ్వు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు హనీ. మాట్లాడకుండా మాట్లాడకుండా మొహం కిందికి వేసుకొని వల్లో తన 2 చేతులు పెట్టుకొని ఏడుస్తూ ఉంది. ఓయ్! మాట్లాడవేంటే హనీ? హనీ ఏడుస్తూ ఉండడం చూసి, ఇప్పుడెందుకు ఏడుస్తున్నావే? అన్నాడు అర్జున్. నువ్వు నా ప్రేమను ఒప్పుకోకపోతే ఈసారి నిజంగా చచ్చిపోతాను బావా అంది హని. అంతే అర్జున్ కొట్టిన దెబ్బకి హనీ పాపకి 3 లోకాలు కళ్ళ ముందు కనిపించాయి. కన్నీళ్లతో వచ్చే ఏడుపుని ఆపుకుంటూ అర్జున్ వైపు చూస్తుంది హని. అప్పటికే వాళ్ళ కార్ ఇంట్లోకి వచ్చేసింది. ఏంటే చస్తావా? చచ్చి ఏం సాధిద్దామని? అంటూ గట్టిగా అరుస్తాడు అర్జున్. ఆ అరుపుకి ఒంట్లో వణుకు పుడుతుంది హనీకి. చెప్పవే చచ్చి ఏం చేద్దామనుకుంటున్నావు? నువ్వు బాగానే నీ చావు నువ్వు చస్తావే. మరి నీ వాళ్ళ సంగతి ఏంటి హనీ? చావంత సులువు కాదు హనీ. నువ్వు చచ్చి నీ పైన ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళ ప్రాణాల్ని బతికి ఉండగానే తీసినట్టు. ఇవన్నీ నీకు అర్థమవ్వవు. నీ మాటే నెగ్గాలి అంటున్నావు కానీ నా ఫీలింగ్స్‌కి వాల్యూ ఇవ్వవా? ఆల్రెడీ నా మనసు, నా శరీరం అన్నీ నేను సంజనకి ఇచ్చేశాను. ఇప్పుడు నువ్వొచ్చి బావా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే, సరే ఓకే అంటూ తలాడించి నిన్ను పెళ్లి చేసుకొని కాపురం చేస్తే నాది ప్రేమ ఎలా అవుతుంది హనీ? అంత ఈజీగా నేను సంజనని మర్చిపోగలను అనుకుంటున్నావా? అంటూ అర్జున్ కన్నీళ్లతో దాన్ని మర్చిపోవడం అంటే నేను చనిపోవడమే. కాబట్టి నన్ను మర్చిపో. నీకింకా మంచి లైఫ్ ఉంది అని చెప్పి హనీ వైపు చూడకుండా కారు దిగి ఇంట్లోకి వెళ్ళిపోతాడు అర్జున్. హనీ కూడా ఏడుస్తూ తన రూమ్‌కి వెళ్తుంది. అప్పటికింకా వినయ్, సింధు, బాలాజీ, విమల గారు ఇంటికి రానే లేదు. హనీ తన రూమ్‌లో కూర్చొని అర్జున్ అన్న మాటలని గుర్తు చేసుకుంటూ, "నువ్వే అన్నావు కదా బావ, ప్రేమించిన వాళ్ళని మర్చిపోయి వేరే ఒకరిని చేసుకోవడం అంటే అది ప్రేమే కాదు అని. మరి నా విషయంలో అది వర్తించదు అనుకున్నావా? నువ్వెన్ని చెప్పినా నేను వినను. నాకు నువ్వు కావాలి బావ. నీతో హ్యాపీ లైఫ్ కావాలి. మన పిల్లలు కావాలి. నీ సంతోషం, నీ బాధ, నీ దుఃఖం అన్నీ నీ ఎమోషన్స్ అన్నీ నేను కూడా నీతో పంచుకోవాలి. నువ్వు వద్దు అనగానే నేను దూరంగా వెళ్తాను అనుకుంటున్నావా? అది జరగని పని. నువ్వెంత మొండిగా ఉండాలని ట్రై చేసినా నీకు నా ప్రేమని తెలియజేస్తూనే ఉంటాను. కనీసం ఒక్కసారైనా నా ప్రేమ నిన్ను తాకకపోదా? నీకోసం, నీ ప్రేమ కోసం నేను ఎన్ని ఏళ్ళైనా ఎదురు చూస్తూనే ఉంటాను బావ" అంటూ తన కన్నీళ్లు తుడుచుకొని, మంట పుడుతున్న చెంపని అద్దంలో చూసుకొని, "ఆ! వాతలు తేలేగా కొట్టాడు చూడు. అది చెయ్యా? ఐరన్ రాడా? వామ్మో! ఒక్కటి కొట్టాడు కాబట్టి సరిపోయింది. అదే ఇంకోటి పీకుంటే వామ్మో! నా నోరు తెరవడానికి కూడా పనికి రాకుండా పోయేది. ఏంటో ఫ్యూచర్‌లో నీతో ఎలా వేగాలో ఏంటో బావ" అనుకుంటూ ఆకలి అవుతున్నా కూడా దవడ మొత్తం చాలా నొప్పిగా ఉండడంతో అలానే ఖాళీ కడుపుతో పడుకుంది అని. ఇక బయటికి వెళ్ళిన అందరూ ఇంటికి చేరుకునేసరికి రాత్రి అవుతుంది. సింధు కోరినవి అన్నీ తినిపించి, తిప్పి మెల్లిగా ఇంటికి తీసుకువస్తాడు వినయ్. ఇక విమల, బాలాజీ గారు కూడా వచ్చాక అక్కీని వాళ్ళ దగ్గరే పడుకోబెట్టుకొని ఒకసారి హనీ దగ్గరికి వెళ్ళొస్తారు విమల గారు. కానీ ఆవిడ వచ్చేసరికి హనీ నిద్రపోతూ ఉంటుంది. ఇక ఉదయం మాట్లాడాలి అనుకుని ఆవిడ కూడా వెళ్ళి పడుకుంటారు. కానీ అర్జున్ మాత్రం ఆ రాత్రంతా నిద్రపోకుండా హనీ గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. అసలు అర్జున్‌కి హనీ ఇంటి దగ్గర జరిగే విషయాలు అన్నీ తెలుసు. కానీ అతడు బయట పడలేదు.
ఆ రోజు ముంబైలో హనీకి జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఒక మనిషిని హనీ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాడు అర్జున్. ఎప్పుడు హనీని వాచ్ చేస్తూ ఉండమని. ఏదైనా పెద్ద ఇష్యూ అయితే హనీని వెతుక్కుంటూ కూడా ఇక్కడికి ఎవరైనా వస్తారేమో అని. అర్జున్ ముందుగానే జాగ్రత్త పడి అలా చేశాడు. అతడి ద్వారా అక్కడ జరిగేవి అన్నీ అర్జున్‌కి తెలిసాయి. ఆ ఆలోచనలతోనే సతమతమవుతూ ఎప్పుడో తెల్లారేసరికి నిద్రపోతాడు. ఎప్పటిలాగానే హనీ వచ్చి అర్జున్ రూమ్‌లో సర్దుతూ ఉంటే మెలకువ వచ్చిన అర్జున్ ఆమెను చూసి "నువ్విక్కడేం చేస్తున్నావే?" అన్నాడు. "రోజూ చేసేదే చేస్తున్నాను బావ. నిన్నంత చెప్పినా కూడా నీకు బుద్ధి రాలేదంటే?" "నువ్వు చెప్పినంత తేలిక కాదు బావ. అది నువ్వవునన్నా కాదు అన్నా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు 2 సంవత్సరాల క్రితం చూసి ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కనే మర్చిపోలేకపోతే నాది నీపై 25 ఏళ్ల ప్రేమ బావ. ఎలా మర్చిపోమంటావు చెప్పు?" అంటూ అర్జున్‌ని చూస్తుంది. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో హనీ. నువ్వే నన్ను అర్థం చేసుకో బావ. నిన్నిలా కాదే అని బెడ్ దిగి వేగంగా హనీ వైపు అడుగులు వేస్తాడు అర్జున్. అది చూసిన హనీ అర్జున్ దగ్గరికి రాగానే 2 చెంపల మీద చేతులు పెట్టుకొని భయంగా చూస్తూ "ప్లీజ్ బావా ఇక్కడ మాత్రం కొట్టకు. సరేనా? నువ్వు నిన్న కొట్టిన ఒక్క దెబ్బకే నా చెంప మొత్తం వాచింది తెలుసా? అసలేం తినడం రావట్లేదు. నైట్ కూడా ఆకలైనా కూడా అలాగే పడుకున్నాను" అంటుంది అమాయకంగా. అర్జున్ హనీ చేతులు తన మొహం మీద నుండి తప్పించి ఆమె గడ్డం పట్టుకొని సైడ్‌కి తిప్పి హనీ చెంపని చూస్తాడు. అతడు కొట్టిన దెబ్బకి బుగ్గ మొత్తం బూరెలాగా పొంగి వాతలు తేలి కనిపిస్తాయి. అర్జున్‌కి కూడా అది చూసి పాపం అనిపిస్తుంది. అర్జున్ ఒక్కసారి కళ్ళు గట్టిగా మూసి తెరిచి, "చూడు హనీ, నాతో లైఫ్ అంటే ఇలానే ఉంటుంది. ఇష్టం లేకుండా నేను నిన్ను పెళ్లి చేసుకుంటే మనిద్దరి మధ్య ఇలాగే గొడవలు వస్తాయి. అవసరమా చెప్పు నీకు ఇదంతా?" అన్నాడు. హనీ అర్జున్ కళ్ళల్లోకి చూస్తూ, "ఇష్టం లేకుంటే గొడవలు వస్తాయి బావా. కానీ నాకు నీ పైన ఎనలేని ప్రేమ ఉంది. అదెందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు?" అంది. "ఎహె! పోవే. ముందు నువ్వు నా రూమ్ నుండి. పొద్దున్నే వచ్చింది నా మైండ్ తినడానికి" అని హనీ చేయి పట్టి లాక్కెళ్ళి బయట వదిలిపెట్టి డోర్ వేసుకున్నాడు అర్జున్. "నీకు బాగా పొగరు బావా అందంగా ఉంటావని కదా! అరె! ఒక్కగానొక్క మరదలు ఇంతలా నా వెంట పడుతుంది కదా! అని దాన్ని కూడా నేను అర్థం చేసుకోవాలి అని నీకు లేదు బావా" అని ముద్దుగా అర్జున్‌ని తిట్టుకుంటూ కిందికి వెళ్ళింది హనీ. ఆ రోజు మగవాళ్ళందరూ ఆఫీస్‌లకి వెళ్ళాక విమల గారు ఇంకా సింధు హనీని తీసుకువచ్చి వాళ్ళ ముందు కూర్చోబెట్టుకొని ఆత్రంగా ఇప్పుడు చెప్పవే హనీ. ఏం జరిగింది నిన్న నువ్వు? ఏమని చెప్పావు అర్జున్‌కి?" అని విమల గారు. "అన్నయ్య ఒప్పుకున్నాడా నీతో పెళ్ళికి" అని సింధు. "అసలేం జరిగింది హనీ" అని హనీకి ఊపిరాడకుండా చేస్తారు తల్లి కూతుర్లు ఇద్దరు. "అబ్బా! అత్తయ్య, వదిన ముందు నేను చెప్పేది మీరు వినండి" అని నిన్నటి నుండి ఈ రోజు వరకు జరిగింది మొత్తం చెప్తుంది హనీ. విమల గారు నిట్టూర్చి "వాడు ఒప్పుకుంటే మనం ఆశ్చర్యపోవాలి గాని, ఒప్పుకోకపోతే వింతేం కాదుగా" అన్నారు. "హా! అవునమ్మా. కానీ అన్నయ్యని ఒప్పించడం ఎలా?" అని అంది సింధు. "ఏముంది మీ నాన్నని మళ్ళీ ఒకసారి వాడితో మాట్లాడమని చెప్పాలి. అలాగే అనుకుంటారిక అందరూ." ఆ రోజు రాత్రి అందరి భోజనాలి అనంతరం హాల్‌లో ఉన్నారు ప్రతి ఒక్కరు. అప్పుడే "అర్జున్, నీకు మరో పెళ్లి చేద్దామని మేము ఫిక్స్ అయ్యాం. మరి నీ ఉద్దేశం ఏంటి?" అని అడిగారు బాలాజీ గారు. "నాకిష్టం లేదు నాన్న. నేను చేసుకోను" అని చెప్పాడు అర్జున్. "అయితే మన వంశం నీతోనే అంతం అవ్వాల్సిందే అంటావు అంతేనా? మేము ఈ వయసులో మా మనవడో, మా మనవరాల్ని ఎత్తుకొని ఆడించాలి అన్న మా కోరికని చంపేసుకోమంటావు అంతేనా?" అంటారు విమల గారు కోపంగా. "అది కాదమ్మా." "ఏది కాదురా? ఇప్పుడు నువ్వెలా అయితే అన్ని సంతోషాలకు, అన్ని బంధాలకు దూరంగా ఉంటున్నావో, మమ్మల్ని కూడా అలాగే బతకమంటున్నావు నువ్వు. ఏ లోకం మీద నువ్వు ఒక్కడివే ఉన్నావా? ఇంకెవ్వరు లేరా? అరె! సంజనకి అంతవరకే రాసుంది. దానికెవరేం చేస్తాంరా? పోయిన తనతో పాటు మనం కూడా వెళ్ళలేం కదా! నీకొక్కడికే సంజన అంటే ప్రేముందా? మాకు లేదా? తను ఇంట్లో అడుగుపెట్టిన అప్పటి నుండి తనని నేను కోడలిలా చూసానా? నా కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నా. మాకు మాత్రం బాధ లేదా? తనిప్పుడు మన అందరి మధ్య లేనందుకు? తనే నా ఇంటికి వారసులని ఇస్తుంది అని నేను ఆశపడ్డాను. కానీ నా కోరిక నెరవేరలేదు. తను నీ జీవితంలో లేదు కదా అని, నువ్వింకా అనుభవించాల్సిన అన్ని సంతోషాలు వద్దు అంటే ఎలారా? నీకు నీ పిల్లలతో నాన్న అని పిలిపించుకోవాలని లేదా చెప్పు?
చెప్పు అర్జున్. విమల గారు అన్ని మాట్లాడుతున్నా అర్జున్ మాత్రం దించిన తల ఎత్తాడు. అర్జున్ మనసులోనే నాకా పిలుపుకి ఆ దేవుడు ఆల్రెడీ దూరం చేశాడమ్మా. నేను భర్తగా, తండ్రిగా ఎప్పుడో ఆ బంధాలకు దూరమయ్యాను. మళ్ళీ ఆ బంధాలను నేను దగ్గర చేసుకోవాలి అనుకోవట్లేదు అనుకున్నా. అర్జున్, ఇటు చూడు నాన్న అని పిలిచారు బాలాజీ గారు. అర్జున్ వాళ్ళ నాన్న వైపు చూడగా, చూడర్జున్, నీకు మన హనీకి పెళ్లి చేయాలి అని మేము అందరం అనుకుంటున్నాం. నీ ఉద్దేశం చెప్పరా అని అడిగారు ఆయన. దాంతో అర్జున్ హనీని కొట్టేలా చూస్తాడు. ఇది నీ ప్లానేనా అన్నట్టు. హనీ తన మొహం అమాయకంగా పెట్టి తల అడ్డంగా ఊపుతుంది. నాకేం తెలియదు అన్నట్టు. నీ ఎదవ నాటకాలన్నీ నాకు తెలిసే. ఈ ఎదవ ఐడియాలు నీవే కదా. నువ్వు నాకు దొరకవే, నీ సంగతి చెప్తా అని బాలాజీ గారికి సమాధానం చెప్పకుండా తన రూమ్కి వెళ్ళడానికి స్టెప్స్ వైపు వెళ్తాడు అర్జున్. అలా 4 స్టెప్స్ ఎక్కేసి ఎందుకో అనుమానంగా వెనక్కి తిరిగి వినయ్ వైపు చూస్తాడు అర్జున్. అర్జున్ అలా చూడడంతో వీడేంటి నన్ను దొంగకోళ్ళు పట్టేవాడిలా చూస్తున్నాడు అనుకొని, అయినా ఇప్పుడు మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అని మనసులో అనుకొని, సింధు ఎంతసేపు అలా కూర్చుంటావు, నీకు టాబ్లెట్స్కి టైం అయింది కదా అని సింధుని తన రూమ్కి లాక్కెళ్తాడు వినయ్. సింధు తన కడుపు మీద చేయి పెట్టుకొని, ఏం వచ్చింది వినయ్ నీకు, నన్ను ఇలా రూమ్లోకి లాక్కొస్తున్నావు, అయినా నేను ఇంతకు ముందే కదా టాబ్లెట్స్ వేసుకున్నా, నువ్వే ఇచ్చావు కదా, మర్చిపోయావా అని అరుస్తుంది. అమ్మా తల్లి, ఆగవే నీకు దండం పెడతాను అంటూ ఇలా రా ఇక్కడ కూర్చో అని సింధుని బెడ్ మీద కూర్చోబెట్టి, ఏం లేదే, మీ అన్నకి నా మీద కూడా అనుమానం వచ్చినట్టుంది. ఇప్పుడు వాడికి ఈ విషయం నాకు ముందే తెలుసు అని వాడికి తెలిస్తే నన్ను తన్ని తగలేస్తాడు. అందుకే వాడి నుండి తప్పించుకోవడం కోసం నిన్ను రూమ్లోకి తీసుకొచ్చా అన్నాడు వినయ్. వినయ్ అలా వెళ్ళడంతో, అంటే వీడికి మ్యాటర్ ముందే తెలుసుంటుంది. అయినా కూడా నాకు చెప్పలేదు, మిత్రద్రోహి అని. అంటే వీడు కూడా వీడి చెల్లితో నా పెళ్లి చేయాలి అని ఫిక్స్ అయ్యాడు అన్నమాట. చూద్దాం వీళ్ళ సంగతి రేపు అనుకొని తన రూమ్‌కి వెళ్ళిపోతాడు అర్జున్. ఆ రోజు ఆఫీస్‌లో వర్క్ చేసుకుంటూ అర్జున్ అతడి క్యాబిన్ డోర్ ఓపెన్ అవ్వడంతో అటువైపు చూస్తాడు. పర్మిషన్ లేకుండా ఎవరొచ్చారు అని. అర్జున్ ఏమైనా అంటాడా అన్న భయాన్ని ఆమె లోపల దాచేసి పెదవులు సాగదీసి నవ్వుతూ క్యారేజ్ పట్టుకొని వస్తూ ఉంటుంది హనీ పాప లోపలికి. హనీని చూసిన అర్జున్ అతడు చేస్తున్న పనిని పక్కన పెట్టి చేతులు కట్టుకొని లెగ్స్ క్రాస్ చేసి కూర్చొని హనీనే షార్ప్గా చూస్తూ ఉన్నాడు. ఇక మన హనీ పాప పద్ధతికే విసుగు తెప్పించేలా నడుస్తూ వచ్చి టేబుల్ పైన క్యారేజ్ పెట్టి అర్జున్ని చూసి, నీకోసం లంచ్ తీసుకొచ్చాను బావా అంది. అర్జున్ హనీని కోపంగా చూస్తూ, నేను నిన్ను తీసుకురమ్మనలేదు కదా అన్నాడు. ఏ, రోజు నువ్వు చెప్తేనే అత్తయ్య లంచ్ పంపిస్తున్నారా? నేను కూడా అంతే. ఈరోజు నీకు లంచ్ తీసుకురావాలి అని నాకు అనిపించింది, తీసుకొచ్చాను అంతే అంది. నాకేం వద్దు గాని నువ్వు ముందు ఇంటికి నడవవే. నువ్వు తినే వరకు నేను వెళ్ళను కదా అంటూ హనీ అర్జున్ ముందు ఉన్న చైర్లో కూర్చుంటుంది. ఉంటే ఉండవే, నాకేంటి నీ తిక్క తిరుగుతుంది అని అర్జున్ మళ్ళీ అతడి వర్క్లో పడిపోయాడు. హనీ తన మోచేతులు టేబుల్పై పెట్టి ఆమె చెంపల కింద 2 చేతులు పెట్టుకొని గుడ్లప్పగించి మరీ అర్జున్ని చూస్తూ ఉంటుంది. అలా ఒక 20 నిమిషాలు ఓపిక పట్టిన అర్జున్ తన వర్క్ కంటిన్యూ చేస్తూనే, ఇంకా ఎంతసేపు అలా చూస్తావే దయ్యంలా అన్నాడు. నువ్వు ఊ అంటే లైఫ్ అంతా ఇలానే నిన్ను చూస్తూ బతికేస్తా బావా అంది హని అర్జున్ని అలాగే చూస్తూ. దీన్నే దీన్నే మా ఊర్లో పైత్యం అంటారు తెలుసా. నేను మాత్రం ప్రేమ అంటాను బావా. అర్జున్ ఆ మాటకి హనీ కళ్ళల్లోకి చూసి అతడి వర్క్ పక్కన పెట్టి, వడ్డించు, నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తానని పర్సనల్ రూమ్కి వెళ్ళాడు. హనీ తను తీసుకొచ్చిన క్యారేజ్ ఓపెన్ చేసి ప్లేట్లో వడ్డిస్తుంది నీట్గా. అప్పుడే అర్జున్ టేబుల్పై ఉన్న సంజన ఫోటోని చూసి ఆమెకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అర్జున్ వస్తున్నట్లు డోర్ సౌండ్ రాగానే వెనక్కి తిరిగి ఆమె కన్నీళ్లు తుడుచుకొని పక్కన నిలబడుతుంది. అర్జున్ హనీని అలా చూసినా కూడా ఏమనకుండా ఆమె వడ్డించింది తినేసి హ్యాండ్ వాష్ చేసుకుంటాడు. ఆలోపు హనీ అర్జున్ తిన్నవి మొత్తం అక్కడి నుండి తీసేసి క్లీన్ చేసేస్తుంది. ఇక అర్జున్కి చెప్పకుండానే ఆమె బయటకి రాబోతుంటే, హనీ అని పిలిచాడు అర్జున్. హనీ అక్కడే నిలబడి ఏంటి అన్నట్టు అర్జున్ వైపు చూసింది. అర్జున్ హనీ ముందుకు వచ్చి నిలబడి, ఇందుకే నేను నాతో నీకు పెళ్లి వద్దు అనేది. నేను ఆల్రెడీ ఒకరి సొంతం అయిపోయానే. నన్ను చేసుకుంటే ఇదిగో అది గుర్తొచ్చినప్పుడల్లా ఇదిగో ఇలానే కన్నీళ్లు వస్తాయి నీకు అన్నాడు.
అతడి చూపుడు వేలుతో హనీ కన్నీరు తుడిచి చూపిస్తూ. హనీ గట్టిగా ఏడుస్తూ అర్జున్ని హత్తుకొని, "నీకు నా ప్రేమని మొదటగా చెప్పనందుకే నిన్ను ఒకసారి వదులుకున్నాను బావా. ఇప్పుడు కూడా నిన్ను వదులుకొని నేను బతకలేను బావా" అని చెప్పి అర్జున్‌ని వదిలి వెళ్ళిపోతుంది హనీ. హనీ వెళ్ళాక అర్జున్ అలాగే ఒక 2 నిమిషాలు అక్కడే నిలబడి ఉన్నాడు. ఆ తర్వాత విండో గ్లాసెస్ నుండి హనీ కార్‌లో వెళ్ళడం చూసి మళ్ళీ తన చైర్‌లో కూర్చున్నాడు. ఎంత ట్రై చేసినా వర్క్ పైన కాన్సంట్రేషన్ కుదరకపోవడంతో, ఛీ! దీనమ్మ ఇది వచ్చి నా మైండ్ మొత్తం పాడు చేసి వెళ్ళింది అని ఆఫీస్ టైం అవ్వకముందే ఇంటికి బయలుదేరాడు. అర్జున్ ఇంటికి వచ్చేసరికి వినయ్ హాల్లోనే కనిపించాడు. టీవీలో ఏదో చూస్తూ నవ్వుతూ ఉన్నాడు పాపం వినయ్. నీ అబ్బా! నన్నేమో అందరూ టెన్షన్ పెడుతూ, నువ్వేమో హాయిగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావా అని వినయ్ వెనక నుండి తన చేయిని మెడ చుట్టూ వేసి గట్టిగా పట్టుకొని పైకి లేపాడు అర్జున్. రేయ్! కాస్త వదలరా! అంత గట్టిగా పట్టుకున్నావని అరుస్తూ ఉన్నాడు వినయ్. నువ్వు ముందు రూమ్‌కి పదరా! నిన్ను అక్కడ వదులుతాను గాని అంటూ వినయ్‌ని అతడి రూమ్‌కి లాక్కెళ్ళాడు అర్జున్. రూమ్‌లోకి వెళ్ళాక డోర్ లాక్ చేసి, ఇప్పుడు చెప్పరా మీ అన్నా చెల్లెళ్ళ కథ ఏంటో? అన్నాడు అర్జున్ బెడ్ పైన కూర్చుంటూ. నన్నడుగుతావేంట్రా? నువ్వు నిన్న మావయ్య కదా అంది నీకు హనీకి పెళ్లి చేస్తామని. అదే అందులో నీ పాత్ర ఎంత ఉంది అని అడుగుతున్నారా? రేయ్! అందులో నేనేం చేశానురా బాబు! వినయ్ నీకు తెలుసు కదరా! ఇప్పుడు మళ్ళీ ఇదేంటి? దానికి నాలాంటి సెకండ్ హ్యాండ్ గాడు అవసరమా? దానికి చెప్పు ఏదైనా మంచి సంబంధం చూసి హనీకి పెళ్లి చేయండ్రా అన్నాడు అర్జున్. హనీ వేరే పెళ్ళే చేసుకునేది అయితే అది చావంచుల వరకు వెళ్ళేది కాదురా. హనీ నిన్నే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది. నీకిష్టం లేదు అని మేం చెప్పినా వినడం లేదురా. కానీ అది నిన్నెంతలా ప్రేమిస్తుంది అన్నది మాత్రం మాకు తెలుసురా. నీకు నిజంగా హనీని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే దానికి చెప్పేసేయ్. నేనే ఏదో రకంగా హనీకి నచ్చచెప్పి ఇక్కడి నుండి పంపిస్తాను కానీ, హనీ ఈసారి నిజంగా నువ్వు కాదు అంటే ప్రాణాలతో మాత్రం ఉండదు అర్జున్ అని చాలా ఎమోషనల్‌గా చెప్పి బయటకి వెళ్ళిపోయాడు వినయ్. అర్జున్ తన తలని 2 చేతులతో పట్టుకొని, "హా!" అని అరుస్తూ, అందరూ దాని సైడ్ నుండే ఆలోచిస్తున్నారు తప్ప, నా సైడ్ ఆలోచించట్లేదేంట్రా? అనుకున్నాడు. అదే చిరాకుతో వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి డిన్నర్‌కి వెళ్ళకుండా అలాగే పడుకున్నాడు. అర్జున్, హనీ పెళ్లి బట్టల్లో మెరిసిపోతూ ఉంటే, వాళ్ళకి 10 అడుగుల దూరంలో సంజన నవ్వుతూ నిలబడి వాళ్ళని చూస్తూ ఉంది. అర్జున్ కంటి నిండా నీళ్లతో సంజనని చూస్తూ ఉంటే, సంజన మాత్రం సంతోషంగా నవ్వుతుంది వాళ్ళని చూసి. అలా కాసేపు చూసి వెంటనే సంజన రూపం అక్కడి నుండి కనుమరుగవుతుంది. సంజనని పట్టుకోవడానికి అప్పుడే అర్జున్ ఒక అడుగు ముందుకు వేస్తాడు. కానీ అప్పటికే ఆమె రూపం మాయమవుతుంది. వెంటనే అర్జున్ నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచి కూర్చుని వేగంగా శ్వాస తీసుకున్నాడు. అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ కొన్ని తాగి స్థిమితపడ్డాక అతడికి వచ్చిన కలని మళ్ళీ ఒకసారి తలుచుకున్నాడు అర్జున్. ఒక 5 నిమిషాల తర్వాత అతడి కళ్ళ మీద అరచేతులు పెట్టుకొని కాసేపు అలాగే ఉంచేసి సంజన ఫోటోని చూస్తూ, "నీకు కూడా నేను ఇంకో పెళ్లి చేసుకోవాలని ఉందా సంజు?" అని అన్నాడు. దానికి సమాధానంగా సంజన చిరునవ్వే నిలుస్తుంది ఫోటో నుండి. నిన్ను మర్చిపోయి నేను ఇంకొకరితో ఎలా హ్యాపీగా ఉండగలనే? ఆ! ఎలా అనుకుంటున్నావే అలా? నా వల్ల అవుతుందా? రేపు పెళ్ళయ్యాక నేను సరిగ్గా చూడకున్నా, ఇప్పుడు బాధపడిన దానికన్నా ఎక్కువగా బాధపడుతుందది. నేనేం చేయాలే ఇప్పుడు? అనుకుంటూ ఇంకా తెల్లవార్లు అలాగే కూర్చుని ఉన్నాడు నిద్ర పట్టక. ఉదయం కూడా ముభావంగానే ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు అర్జున్. వీడేంటి ఇలా టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయాడు? అని అన్నారు విమల గారు హనీతో. ఏమో అత్తయ్య అంది హనీ కూడా డల్ ఫేస్‌తోనే. హ్మ్. ఏమైందే మీ ఇద్దరికీ ఇలా ఉన్నారు? ఇవాళ ఏదైనా గొడవ జరిగిందా మీ ఇద్దరి మధ్య? లేదత్తయ్య అలాంటిదేం లేదు. మరి ఇంకేమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారు విమల గారు. అబ్బా! ఏమై ఉండదమ్మా! నువ్వలా దిగులు పడకు. అన్నయ్య ఏదో ఆఫీస్ టెన్షన్‌లో ఉన్నట్టున్నాడు. అందుకే అలా హడావిడిగా వెళ్ళిపోయాడు. అంతే. అంతే అంటావా సింధు? ఆ! అంతే అమ్మా. ఇక నువ్వు ఆలోచించకు. అన్నయ్యకి నేను పంపిస్తానులే టిఫిన్ ఆఫీస్‌లో తినమని. నువ్వు కాస్త రెస్ట్ తీసుకో. ఇలా అన్నిటికి కంగారు పడిపోతున్నావు ప్రతిసారి అంది సింధు. ఏం చేయమంటావు సింధు? నా ఆలోచన అంతా మీ అన్నయ్య గురించే. ఏం చేయమంటావు చెప్పు నన్ను? అమ్మా! అన్నింటికి అలా భయపడితే ఎలా చెప్పు? పరిస్థితులన్నీ నిదానంగా వాటంతట అవే సర్దుకుంటాయి. అలాగే అన్నయ్య కూడా త్వరలో హనీతో పెళ్ళికి ఒప్పుకుంటాడు చూడు.
సరే సింధు, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. నువ్వు కూడా కాసేపు నీ రూమ్‌కి వెళ్లి పడుకో తల్లి అని చెప్పి వాళ్ళ రూమ్‌కి వెళ్ళిపోయారు విమల గారు. నైట్ కూడా ఇంటికి వచ్చిన అర్జున్ డిన్నర్ వద్దు అనేసి అతడి రూమ్‌కి వెళ్ళిపోతాడు. విమల గారే భోజనం ప్లేట్‌లో పెట్టుకొని అర్జున్ రూమ్‌కి వెళ్లారు. నాన్న అర్జున్ అని డోర్ తీసుకొని లోపలికి వెళ్లారు ఆవిడ. ఆవిడ వెళ్ళేసరికి అర్జున్ ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. అతడి మొహంలో దిగులు వద్దు అన్నా కనిపిస్తుంది. విమల గారు అర్జున్ దగ్గరికి వచ్చి అతడి భుజం తట్టే వరకి ఏదో ఆలోచనలో ఉన్న అర్జున్ విమల గారి వైపు చూస్తాడు. పొద్దున్నుండి ఏమీ తినలేదేమో. అర్జున్ మొహం అంతా చాలా నీరసంగా ఇంకా దిగులుగా కనిపిస్తుంది. అర్జున్ని అలా చూడగానే విమల గారు తల్లడిల్లిపోయి, ఏంట్రా నాన్న ఇది? ఇలా తినకుండా నీ ఆలోచనలతో నువ్వు మునిగిపోతే ఎలారా అసలు? నీ గురించి నువ్వు పట్టించుకుంటున్నావా? ఎందుకు అర్జున్? నువ్వు బాధపడుతూ మమ్మల్ని కూడా బాధ పెడుతున్నావు. నాన్న చెప్పినట్టు విని హనీతో పెళ్ళికి ఒప్పుకోరా? నువ్వెంత ఏడ్చినా, బాధపడినా, ఆలోచించినా కూడా సంజన తిరిగి రాదు అర్జున్. ఎందుకు అర్జున్? తిరిగి రాని సంజన గురించి ఆలోచిస్తున్నావే తప్ప, నీకోసం చావంచుల వరకు వెళ్ళిన హనీ కోసం ఒక క్షణమైనా ఆలోచించావా? సంజన నీ గతం అర్జున్. హనీ నీ భవిష్యత్తు. ఇదే నీ మనసులో పెట్టుకోరా. ఒక్కసారి దాని వైపు నుండి కూడా కాస్త ఆలోచించి చూడు అర్జున్. దానికేం తక్కువ అని నిన్నే కావాలి అని పట్టుబట్టి ఇక్కడికి వచ్చింది. నీకోసం తన అమ్మా నాన్నని వద్దు అనుకుంది. నీతో పెళ్లి కుదరదు అంటే చనిపోవాలని అనుకుంది. నీకు ముందే పెళ్లి జరిగినా కూడా అది పెద్ద విషయమే అనుకోవట్లేదు. అలాగే నేను నీ ప్రేమని, సంజన ప్రేమని ఏది తక్కువ చేయట్లేదు అర్జున్. కానీ తనతో నీకు కొంతకాలమే రాసిపెట్టి ఉంది. ఇక నువ్వే ఆలోచించుకో అర్జున్ ఏం చేయాలి అని అంటూ భోజనం మొత్తం అర్జున్‌కి తినిపించేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు విమల గారు. విమల గారు కిందికి రావడంతోనే హనీ వచ్చి, "బావ భోజనం చేశాడా అత్తయ్య?" అని ఆతృతగా అడిగింది. "హా! తిన్నాడే. మీ బావ తినకుంటే నువ్వు మమ్మల్ని ఊరుకోవుగా. అందుకే నేనే వెళ్లి తినిపించి వచ్చాను" అన్నారు హనీ చెంప మీద చేయి వేసి. "థాంక్ యూ అత్తయ్య" అంది హనీ హ్యాపీగా. "ఓయ్! నా కొడుక్కి నేను తినిపించాను. అందుకు నీ థాంక్స్ నాకెందుకే? నువ్వే ఉంచుకో." "సరే అత్తయ్య. సారీ ఇంకొకసారి చెప్పనులే. తనతో నీకు కొంతకాలమే రాసిపెట్టుంది. ఇక నువ్వే ఆలోచించుకో అర్జున్ ఏం చేయాలని" అంటూ భోజనం మొత్తం అర్జున్‌కి తినిపించేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు విమల గారు. విమల గారు కిందికి రావడంతోనే హనీ వచ్చి, "బావ భోజనం చేశాడా అత్తయ్య?" అని ఆతృతగా అడిగింది. "సరే అత్తయ్య. సారీ ఇంకోసారి చెప్పానులే. పిచ్చి పిల్ల. ఇక మీ బావ తిన్నాడు కదా! నువ్వు కూడా తినేయవే." "సరే అత్తయ్య తింటాను" అని అప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తుంది హని. ఇదంతా కూడా అర్జున్ పైనుండి చూస్తూ ఉన్నాడు. ఉదయం 10 అవుతున్నా కూడా ఇంకా కిందికి రాని అర్జున్ కోసం హనీయే అతడి రూమ్‌కి వెళ్ళింది. అర్జున్ ఇంకా నిద్రపోతూ కనిపించేసరికి మహానుభావుడేంటి ఇవాళ ఇంతవరకు నిద్రపోతున్నాడు అనుకొని లైట్స్ అన్నీ ఆన్ చేసి ఏసీ ఆఫ్ చేసి కర్టెన్స్ కూడా ఓపెన్ చేసి మళ్ళీ అర్జున్ దగ్గరికి వెళ్లి అతడి అరికాళ్ళలో వేలితో రాస్తుంది. దాంతో అర్జున్ కాళ్ళు దుప్పట్లోకి లాక్కొని ముడుచుకొని పడుకున్నాడు. అయ్యో! కాస్త లేవచ్చు కదా బాబు అంటూ ఈసారి బావా అని పిలుస్తుంది. హ్మ్. బావా! అబ్బా! ఏంటే నీ గోల? అన్నాడు అర్జున్ ఒకవైపుకు తిరిగి పడుకొని. ఒర్రకు అబ్బా! ఏంటే నీ గోల? అన్నాడు అర్జున్ ఒకవైపుకి తిరిగి పడుకొని. టైం 10 అవుతుంది. ఆఫీస్‌కి వెళ్ళవా? ఇవాళ అంది హని అర్జున్ మొబైల్ ఛార్జింగ్ పెడుతూ. సండే నీ బాబు ఓపెన్ చేశాడా మా ఆఫీస్‌ని? అవును కదా! ఇవాళ సండే నేను మర్చిపోయాను. అయినా కూడా నువ్వింకా ఎంతసేపు పడుకుంటావు బావ? అంటూ రాగం తీస్తుంది హని. అరె! నేను పడుకుంటే నీకేంటే బాధ? పడుకో ఎవరొద్దన్నారు? కానీ నా కళ్ళు నీ దర్శనం కోసం తెగ ఎదురు చూస్తున్నాయి. అందుకే నిన్ను చూసి వెళ్దామని వచ్చాను అంటుంది మెల్లిగా. బావుందే. ఎక్కడ చదివావు? కవిత. బావ ఇది నా ఓన్ కవిత అని మొహం అదోలా పెట్టి ఛీ! ఛీ! కాదు నా మనసులోని మాట బావ అంది గారంగా. అర్జున్ అలాగే పడుకొని కళ్ళు తెరిచి హనీని చూస్తూ ఇప్పుడు నన్నేం చేయమంటావే? చెప్పు అన్నాడు. నేను చెప్పగానే ఏదో చేసేసినట్టు ఏం చేయమంటావో చెప్పు అంటున్నాడు చూడు అని గొణుగుతుంది హని. ఏంటే అడుగుతుంటే నోరు విప్పట్లేదు అంటూ అర్జున్ ఆవలిస్తూ లేచి కూర్చుని ఒళ్ళు విరుచుకుంటూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో హనీ ముందుకు వెళ్ళి తనని వాల్‌కి లాక్ చేసి హనీని షార్ప్‌గా చూస్తూ ఇప్పుడు చెప్పవే నీ బాధేంటో అన్నాడు అర్జున్. అప్పటికే అర్జున్ చేసిన పనికి నిలువెల్లా వణికిపోతున్న హని తల అడ్డంగా ఊపుతూ